సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కక్షతో ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజాంపేట మండలంలో 3 రోజుల క్రితం లారీ డ్రైవర్ దశరథ్ అదృశ్యమయ్యాడు. దశరథ్ ఆచూకీ తెలియడం లేదంటూ అతని భార్య, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దశరథ్ ను తానే హత్య చేశారంటూ మేఘ్యానాయక్ తండాకు చెందిన గోపాల్ పోలీసులకు లొంగిపోయాడు. తన కూతురిని దశరథ్ లోబరుచుకున్నాడనే కక్షతో హత్య చేసి మృతదేహాన్ని కాల్చినట్లు గోపాల్ ఒప్పుకున్నాడు. అయితే స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో హత్యకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. దశరథ్ సంగారెడ్డి శివార్లో ఉన్నటువంటి ఒక షుగర్ ఫ్యాక్టరీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 4 రోజుల క్రితం అతను ఎవరైతే లారీ యజమాని దగ్గర బైక్ తీసుకుని ఊరు వెళ్ళొస్తానంటూ వెళ్ళాడు. ఆ తర్వాత అతను అటు ఊరు చేరలేదు. ఇక్కడ సంగారెడ్డి కూడా లేకపోవడంతో దశరథ్ భార్య 3 రోజుల క్రితం సంగారెడ్డి రూరల్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులకు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజాంపేట నారాయణఖేడ్ మండలానికి చెందినటువంటి గోపాల వ్యక్తి తానే దశరథ్ను హత్య చేసి దహనం చేశానని చెప్పి నిన్న నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో నింపుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అతను చెప్పినటువంటి ఆనవాళ్ళ ఆధారంగా నిన్న నుంచి వెతకగా ఈ రోజు దశరథకు సంబంధించినటువంటి మృతదేహం సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ముందుగా ఎవరైతే ఆ బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడో ఆ బాలిక ద్వారా దశరథను అక్కడికి పిలిపించి అతన్ని కొట్టి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో దహనం చేసినట్లుగా సమాచారం ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గోపాలకు సహకరించినటువంటి కొంతమంది కుటుంబీకులు అదే బంధువులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇరువురు కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం.